ఫ్రెండ్స్, రేపు అంటే జూలై 31వ తారీఖు మన ఐటీ స్టాక్స్లో మాత్రం జాతరే. ఎందుకంటే నాస్డాక్ అతి బీభత్స భయంకరమైన పొజిషన్ అయితే ఉంది. 586 పాయింట్లు అయితే పెరిగింది. రేపు మన ఐటీ స్టాక్స్లో మాత్రం బీభత్సమైన లాభాలు అయితే చూడబోతున్నాం మనం. అలాగే ఈరోజు డిఐఎస్ నెట్ 1610 కోట్లు అయితే నెగిటివ్ సేల్ అయితే చేశారు. ఎఫ్ఐ మాత్రం చాలా చాలా పాజిటివ్ ఉన్నారని చెప్పొచ్చు. 3089 కోట్ల ప్లస్ అనమాట. యావరేజ్గా నెట్ బై సైడ్ ఉన్నారు. క్రూడ్ కొంచెం మనకి నెగిటివ్గా ఉంది, $84.14 ఉంది. సో రేపటి మార్కెట్ మాత్రం బీభత్సమైన గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నిఫ్టీ 24,421 వద్ద ఉంది. దాదాపు ఒక 60-70 పాయింట్ల లాభంతోనే ఉంది. సో రేపు మంచి గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం దాదాపు 35 సంవత్సరాలు. ఈ ఎక్స్పీరియన్స్లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ముఖ్యంగా గుర్తించండి, స్టాక్ మార్కెట్ ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎంతో కొంత ప్రపోర్షనేట్గా రిస్క్ అయితే ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ ఆప్షన్స్ కావచ్చు లేదా ఇండెక్స్ ఆప్షన్స్ 100% రిస్క్ని అయితే కలిగి ఉంటాయి. దీనికి మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే పొందవలసిందే. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆప్షన్ ట్రేడింగ్ ప్రారంభించవలసిందిగా నేను సలహా అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు అయితే పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.